సో ప్రజెంట్ అయితే గురుద్వారా ఎక్స్ప్లోర్ చేస్తాము. బాగుంది, అసలు పీస్ఫుల్గా ఉంది. ఖచ్చితంగా వస్తే మాత్రం ట్రై చేయండి. నేనైతే ఫుడ్ ట్రై చేయలేదు, బికాస్ ఆఫ్ సమ్ ఇష్యూస్ అయితే నేను ట్రై చేయలేదు. కాకపోతే ఇక్కడ తినడానికి కూడా చాలా బాగుంటుంది. రోటీస్, కర్రీస్ అన్నీ ఉంటాయి. ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి వస్తే. మేము కాస్త ఇబ్బంది ఉంది కాబట్టి ట్రై చేయలేదు. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఫోర్ట్కి అయితే వెళ్దాము. ఫోర్ట్ అయితే చూద్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాం ఫోర్ట్ ఎట్లుంది ఏంటి అని చెప్పేసి. ఓకే గైస్, ఫైనల్లీ మనం అయితే గురుద్వారా అయితే ఎక్స్ప్లోర్ చేస్తాము. అండ్ ఇప్పుడు టువర్డ్స్ ఫోర్ట్ అయితే మనము కంటిన్యూ అవుతున్నాం అన్నమాట. సో ఇదన్నమాట ఫోర్ట్. దీని ఇట్లుంది. దాని మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ముందు నుంచి అయితే ఉంటుంది. లోపల చూసినట్టయితే మనకు పెద్ద గొయ్యి లాంటి కట్టడం అయితే ఉంటుంది. ఎందుకంటే ఎవరు క్రాస్ చేయకుండా అయితే దీన్ని ప్లాన్ చేశారనమాట. ఇదిగో చూడండి లోపలికి ఇదంతా గొయ్యి అన్నమాట అక్కడ దాకా. ఎందుకంటే ఎవరు రాకుండా దాన్ని అయితే ప్లాన్ చేశారు. ఇదంతా అక్కడ సిపాయిలు వాళ్ళు ఉండి మనకి వార్నింగ్లు ఇవ్వడానికి ఇట్లయితే తయారు చేశారు. సో చూద్దాం లోపలికి వెళ్ళి ఇంకా డీటెయిల్గా ఏమైతే మనకు కనిపిస్తుంది కదా. ఇదే అన్నమాట బీదర్ ఫోర్ట్. ఇక్కడ సో ఇదే అన్నమాట ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్. సో ఇక్కడ నుంచి కిందికి చూసినట్టయితే కింద అయితే ఒక గుంతలాగా తీసి మొత్తం వాటర్ ఉన్నాయన్నమాట. ఎవరు క్రాస్ చేయకుండా లోతులోకి అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇది నేనున్న సిచ్యువేషన్. ఇది వెనకాల మొత్తం కోట. దిస్ ఈజ్ ద పీక్ పాయింట్. యాక్చువల్లీ ఇదే గుంబాద్ దర్వాజా. సో ఒక్కసారి చూడండి షేప్స్, పర్ఫెక్షన్ యాక్చువల్లీ. ఇదే ఇన్సైడా ఎంత పెద్ద ఉందిరా ఆయన.